ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాలలో విజయాలను సాధించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. జిల్లా మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, అప్పుడే వారు అనుకున్నది సాధించగలుగుతారని అన్నారు. అన్ని రంగాలలో దివ్యాంగులు సమాజంలోని సకలాంగులకు ఎంత మాత్రం తీసిపోకుండా తమ ప్రతిభను చాటుతున్నారు. అన్ని ఆర్గనైజేషన్స్ నుంచి రిక్వైర్మెంట్స్ అనేది మాకు తెలియజేశారు. అండ్ డెఫినెట్గా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అనేది ఒకటి ఉండాలి అండ్ రెగ్యులర్గా మీటింగ్స్ జరగాలి. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఎవ్రీ క్వార్టర్లీ ఒక మీటింగ్ అవైలబిలిటీ ఉంటే షెడ్యూల్ ప్రకారం మీటింగ్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేస్తాము. సో రెగ్యులర్ రెగ్యులర్గా మీరు ఎవ్రీ 3 months సర్వేట్ చేస్తూ ఉండండి. టైం కోసం డెఫినెట్లీ కండక్ట్ మీటింగ్స్ అండ్ గ్రీవెన్స్ ఏవైతే ఉన్నాయో టైం అనేది ఇస్తాము. సెకండ్, విత్ రెస్పెక్ట్ టు ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే ఇంకా క్లియర్గా మన జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టు 0 ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనకి టైం టు టైం వేకెన్సీస్ క్రియేట్ అవుతాయో, అంటే రిటైర్మెంట్ వల్ల అవ్వచ్చు, డెత్ వల్ల అవ్వచ్చు, వేకెన్సీస్ వచ్చింది టైం టు టైం అనేది మనం కంపల్సరీ అవి కన్సిడర్ చేసుకుంటాము. గవర్నమెంట్ ఇచ్చిన రిజర్వేషన్ కాకుండా చాలా కేసెస్లో ప్రజావాణిలో వచ్చిన పెటిషనర్స్ అవ్వచ్చు, అదర్వైజ్ వచ్చిన వాళ్ళని కూడా మనం కంపెనీస్, మన దగ్గర ఉన్న కంపెనీస్లో కూడా ఎంప్లాయ్మెంట్ కోసం ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నాము. ఈ మధ్య ఇంకా ఎక్కువ కేసెస్ మనం కంపెనీస్కి రెఫర్ చేయడం జరిగింది. అండ్ మన ఉన్న కేసెస్లో కూడా మన స్కూల్స్లో అవ్వచ్చు, లేదంటే మన అంగన్వాడీ సెంటర్స్లో అవ్వచ్చు, ఇక్కడ కూడా పీడబ్ల్యూడీస్ని ఎంప్లాయ్ చేయడానికి ఇంకా ఎక్కువ మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. మనకి ఈ మధ్య ఐఈఆర్సీ సెంటర్స్ అనేది ఏవైతే వచ్చాయో, మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చిల్డ్రన్ విత్ డిసబిలిటీస్ ఎవరైతే ఉంటారో, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన జిల్లాలో ఉన్న ఐఈఆర్సీ సెంటర్స్ అన్నిటికీ కూడా దాదాపు 1,58,00,000తో అక్కడ రిపేర్స్ టేకప్ చేశాము. గవర్నమెంట్ నుంచి కూడా అక్కడ మనకి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా చాలా వచ్చింది. అంటే అక్కడ పిల్లలు ఎవరైతే విజువలీ ఛాలెంజ్ ఉన్నారో, లేదంటే లెర్నింగ్ డిసబిలిటీస్ ఉన్నాయి, ఈ పిల్లలకి కావాల్సిన ఎక్విప్మెంట్ అవ్వచ్చు, ఇంకా ఎక్కువ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, చిల్డ్రన్కి కావాల్సిన టాయిలెట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు కోసం రీసెంట్గా వర్క్స్ ఆల్మోస్ట్ 60-70% మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇదే కాకుండా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా వాళ్ళకి ఉన్న హెల్త్ స్టాటిస్టిక్స్ అనేది మనము కంప్లీట్గా చెక్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఐఈఆర్సీలో ఉన్న పిల్లలందరికీ కూడా వాళ్ళ డేటా గవర్నమెంట్ ఇచ్చిన ఫార్మాట్ మనం కరెక్ట్ చేస్తున్నాం. అవుతున్నాయో అప్పుడు మా దగ్గరకు వచ్చినాకే మేము ప్రీ లిటిగేషన్ కేసెస్ కింద తీసుకోవడం జరుగుతుంది. రీసెంట్ గా కూడా 1 or 2 కేసెస్ అనేవి కూడా ఈ మెయిన్ అవేర్నెస్ అనేది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకా ఇక్కడ ఉన్న అసోసియేషన్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఆల్వేస్ ముందుంటాము. మీ లీగల్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి మా పరిధిలో మేము ఏం చేయగలుగుతామో అది చేస్తాము. మా దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. లేదు మానవత్వంతో మరి సహాయం చేసే వారి కంటే పెద్దలకు ప్రార్థించే పెద్దలకన్నా సహాయపడడానికి మరి ఎవరు రాకున్నా ఈ ఎలక్షన్ సమయంలో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా నిజంగా దివ్యాంగ కావాలి, మేము దేన్ని కోల్పోయినాము అనేది కాకుండా ఈరోజు 30 సంవత్సరాల నుండి సామాజిక సేవ చేస్తూ వస్తున్నాం. మాకున్న మెయిన్ ముఖ్య అంశాలు చెప్తున్నాం కాకుండా మెయిన్ మేడం మమ్మల్ని కంటికి రక్కలాగా చూసుకొని దివ్యాంగులు అని ఎప్పుడు కూడా మేము తీసుకుంటున్నారా, ఏదైనా సహాయం మనం ఉపాధి చేసుకుంటున్నామా, ఈ రోజు 10వ సంవత్సరంలో रनिंग लो सॉफ्टवेयर में रखी ना सोनो 11 से स्टार्ट करो सोनो ಎಲ್ಲ सोनो 11 से स्टार्ट करो रेडी तो बस मैडम क्लोज करता है दादा सुमित सॉफ्टवेयर में नेक्स्ट महेश्वरी సాయి కుమార్ స్వీటీ రెడీ ఉండాలి. మేడం ఇంటలెక్చువల్ డిసేబిలిటీ నెక్స్ట్ సాయి కుమార్ 11 से स्टार्ट करो साई कुमार
సాయి కుమార్ క్యారమ్స్ షార్ట్ పుట్ ఫస్ట్ ప్రైజ్. National Physical Day of persons with disability as well as to all the elder and the respected people. Respected Madam, I am Deaf Association from Deaf Department. Demand point, backlog notification, last 5 years pending problem, applied Sadram and UDI cards pending for people. ఉద్దేశం ఏమంటే అక్కడ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆపరేషన్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ అన్ని స్టేజెస్ లో మనం అందించగలిగితే వాళ్ళ డిజబిలిటీ అనేది ఇంకా పెరగకుండా ఉంటది అనేది గవర్నమెంట్ ఉద్దేశంలో ఉంది. సో ఈ ఆస్పెక్ట్ లో మనం త్వరలోనే ఆ క్యాంప్స్ అన్ని కూడా ఆర్బీఎస్కే టీమ్స్ ద్వారా ఐఆర్సీ సెంటర్ లో ఉన్న పిల్లలకి క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళ హెల్త్ ప్రొఫైలింగ్ అనేది కంప్లీట్ చేసి గవర్నమెంట్ డేటాబేస్ లో వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మేము అందిస్తామని తెలియజేస్తున్నాము. దీంతో పాటు మనకి ఎయిమ్స్ అండ్ అప్లయన్సెస్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో రీసెంట్ గా ఒక 16 లక్షలతో మనము డిఎన్ఎఫ్టీ బడ్జెట్, దాని తర్వాత ఇంకొక 15 లక్షలతో సిఎస్ఆర్ ఫండ్స్ కింద అవి అప్రూవ్ చేసుకున్నాము. ఇవి వాకింగ్ స్ట్రీట్స్ అవ్వచ్చు, బ్యాటరీ ఆపరేటెడ్ సైకిల్స్ అవ్వచ్చు, ట్రైసైకిల్స్ ఇవన్నీ కూడా అంటే మన జిల్లాలో కంపెనీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ సహకారంతో సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఎవరైతే రెగ్యులర్ గా అప్లికేషన్స్ ఇస్తున్నారో డీలర్లు గారికి కానీ లేదంటే మనకి పెండింగ్ ఉన్న కేసెస్ కి ఎలిజిబిలిటీ ప్రకారం వాళ్ళకి అందిస్తూ ఉన్నాము. ఫ్యూచర్ లో కూడా ఇట్లాంటివి మనం కంటిన్యూ చేస్తామని తెలియజేస్తున్నాము. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన జిల్లాలో యూనిక్ గా ఒక సౌండ్ లైబ్రరీ అనేది మనం త్వరలోనే ఓపెన్ చేస్తున్నాము. అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి దాదాపు 20 లక్షలు, అలానే ఎక్విప్మెంట్ కి ఒక 16 లక్షలతో మనం ఇప్పటికీ అది ఒక ఫైనల్ స్టేజెస్ తీసుకొచ్చాము. అక్కడ కావాల్సిన ఇంటర్నెట్ ఫెసిలిటీ అవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్, స్టాఫ్ కూడా రిక్వైర్మెంట్ జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి కొంచెం మనం సపోర్ట్ తీసుకుంటూ అది త్వరలోనే ఓపెన్ చేసి ఒక సక్సెస్ఫుల్ మోడల్ గా నడిపించాలి అనేది నేను ఉన్న అసోసియేషన్స్ కి అలానే మన డిపార్ట్మెంట్ కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ 1 వీక్ లో జరిగిన స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో అందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్ గా పార్టిసిపేట్ చేశారు. మీ రఘు గారు అన్నారు. సో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళందరికీ 1000 రూపీస్ మనం ఎక్కువ పార్టిసిపేషన్ కండి అని మనకి స్పోర్ట్స్ లో అనే ఉద్దేశంతో టేకప్ చేస్తున్నాము. సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ అలానే స్పెషల్లీ పీడబ్ల్యూడీ అసోసియేషన్స్ కి, సెక్రటరీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ డెఫినెట్ గా పీడబ్ల్యూడీస్ ఏ యాక్టివిటీస్ టేకప్ చేసినట్టు ఈ మధ్య ఎస్ఎస్జీ గ్రూప్స్ ద్వారా మనము కొత్త పీడబ్ల్యూడీ గ్రూప్స్ అనేది కూడా సర్కిల్ నుంచి క్రియేట్ చేసుకున్నాం. దీని నుంచి ఆ గ్రూప్స్ లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా బ్యాంక్ లింకేజ్ ద్వారా పీడబ్ల్యూడీ లోన్ అవ్వచ్చు, బ్యాంక్ లింకేజ్ లోన్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఇంకా అందుబాటులోకి వస్తాయి. కాబట్టి మీరు పెట్టుకునే కంపెనీస్ కానీ మీరు పెట్టుకునే చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏవైతే